దీన్ని ఏమంటారో మీలో ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్? దీన్నైతే చెనంగాకు అంటారనమాట. చెనంగాకు. సో మీకు తెలిస్తే ఒక కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు రీచ్ అయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో దీన్నైతే ఇలా ఆకులన్నీ విడదీయాలి. సో ఇది పొడి చేసుకుంటారు, కొంతమంది పచ్చడి కూడా చేసుకుంటారు. ఈరోజైతే నేను పచ్చడి చూపిస్తున్నాను. సో ఇది చాలా మంచిది. ఎవరికైతే పిల్లలు అన్నం సరిగ్గా తినరో వాళ్ళకైతే ఈ పచ్చడి చేసి పెట్టండి. ఆకలి, జీర్ణశక్తి అనేది చాలా మెరుగవుతుందనమాట. దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనకు ఫీవర్ వచ్చినప్పుడు నోరంతా ఏదోలా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ పచ్చడి చేసి తినిపిస్తే మన పిల్లలైతే అన్నం బాగా తినడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఆకులో అంతా గొప్పతనం ఉందన్నమాట. ఎప్పుడు నాన్ వెజే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు, పొడిలు కూడా చేసి మన పిల్లలకైతే అన్నంలో, వేడి అన్నంలో చేసి పెట్టండి. ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేనమాట. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు, ఓన్లీ కలుపుకొని అన్నం తినడమే అనమాట. అలా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. ఒక లైక్ చేయండి.